ఆటలు నేర్చానికై పాటలు నేర్చానికై ప్రాణం నువ్వేరా. హ్యాపీనా రాము? ఏంటండి ఇంత ఆలస్యమైంది? సారీ మేడం, అనుకోకుండా ఒక చిన్న పని పడింది, ఆలస్యమైంది. ఎక్కడండి పూజారి గారి ఇల్లు? ఆ, ఈ పక్కనే రండి వెళ్దాం. అలాగేనండి. ఎవరండి? పూజారి గారితో మాట్లాడాలి. మీరెవరు? ఆ, నా పేరు సీత. ఓ సీత, మా ఆయన మంచం పడడానికి కారణమైన సీతవు నువ్వేనమ్మా? అది కాదండి, అసలు ఏం జరిగిందా? చాలా ఆపమ్మా. మా ఆయన అర్చకత్వం చేసుకుని సంపాదించిన దాంట్లో సర్దుకుని సంతోషంగా బతుకుతున్నాం. నీకు సహాయం చేయాలని ఆరాటంలో నడుం వేరొట్టుకుని మంచాన పడ్డాడు. ఇంకా ఏ మొహం పెట్టుకుని కలవడానికి వచ్చావమ్మా? వెళ్ళిపో. ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటమ్మా వినేది? ఏం చెప్తున్నారో తెలుసుకోకుండా అలా కసురుకుంటారేంటండి? ఆవిడ గారికి నువ్వు పాడిన వంత చాలు, ఇక బయలుదేరండి. ఏమండి, అది కాదండి. ఆ. ఏమండి, ఏమండి, తలుపు తీయండి. ఏమండి, పూజారి గారిని బాధ పెట్టడానికో లేదా ఇబ్బంది పెట్టడానికో మేము రాలేదండి. ఉన్న దానిలో ఇంత సహాయం చేద్దామని వచ్చాం. అలాగే కొంత ఆయన సహాయం కూడా మాకు కావాలి. మీకు నిజంగా ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోతామండి. ఒక్కసారి తలుపు తీయండి. ఏమండి ప్లీజ్. పదండి వెళ్దాం. రండి. రండి. రండి కూర్చోండి. నమస్కారం పూజారి గారు. కూర్చోండి. మీకిలా జరగడం చాలా బాధాకరం పూజారి గారు. మీ పరిస్థితి బాలేని సమయంలో మిమ్మల్ని మా స్వార్థం కోసం సహాయం అడగడం సముచితం కాదు అని తెలుసు. కాని రాము వాడి అమ్మ కోసం పడే ఆరాటం, తల్లి దగ్గరకు వెళ్లాలని రోజురోజుకి వాడిలో పెరుగుతున్న బాధ చూస్తుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పడం లేదు.
ఒకసారి ఈ వీడియోలు చూడండి. పుట్టినప్పటి నుంచి అమ్మ తప్ప మరో ప్రపంచం తెలియని చిన్నపిల్లలు ఏం తప్పు చేశారమ్మా? మమ్మల్ని వదిలేసి మాకు అన్యాయం చేస్తున్నారు. వీడు మా కొడుకే. నిజం మేడం. కనీసం వాడి అమ్మ ఎవరో తెలిసే వరకు నన్ను దత్తత చేసుకుని కొడుకులా చూసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. వాడికి అమ్మ కావాల్సిందే అనే ధ్యాస అంతలా పెరిగిపోయింది. ఇప్పుడు మీకిది కష్టమని నాకు తెలుసు. కానీ అనాథ అనుకునే ఒక పిల్లోడు తల్లిదండ్రుల వద్దకు చేరినా ఎంతో కొంత మంచిదే కదా. అందుకని మీరు కాస్త శక్తి కూడదీసుకుని మీరు చూసిన రాము తల్లి పోలికలు ఎలా ఉంటాయో చెప్తే ఈయన దాన్ని బట్టి ఆ రూపాన్ని స్కెచ్ వేస్తారు. అది మనకి ఎంతో కొంత సహాయపడొచ్చు. ప్లీజ్ పూజారి గారు. చెప్తానమ్మా. ఆ రోజు నేను ఎలా పడిపోయానో కూడా తెలియడం లేదు. అంతా ఆ దేవుని లీల. ఆవిడ ఎలా ఉంటుందంటే ఒక్క నిమిషం అండి, రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి పూజారి గారు. అలా ఉంటుందమ్మా. చాలా సంతోషం పూజారి గారు. మీరు జాగ్రత్త, బాగా రెస్ట్ తీసుకోండి. మేము వెళ్ళొస్తాం పూజారి గారు. మంచిదమ్మా. అమ్మా, ఇవి ఉంచండి. పర్లేదు, తీసుకోండి. తీసుకో. పూజారి గారి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నిస్సందేహంగా నాకు ఫోన్ చేయండి. నన్ను క్షమించండి. మీరెవరో తెలుసుకోకుండా మిమ్మల్ని నానా మాటలు అన్నాను. మీ మొహం మీద తలిపేశాను. మనసులో ఏం పెట్టుకోకండి సీతగారు. పర్లేదండి. భర్తని ఈ పరిస్థితుల్లో చూస్తే ఏ భార్య అయినా ఇలాగే రియాక్ట్ అవుతుంది. పూజారి గారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. వస్తానండి. మంచిది. వస్తాను పూజారి గారు. సరే అమ్మా. పదండి. మీరు పూజారి గారు చెప్పిన ఆనవాళ్లను బట్టి ఆ స్కెచ్ వేయడానికి ఎంత టైం పడుతుందండి? ఒక 3-4 రోజుల్లో ఫినిష్ చేస్తాను మేడం. అవే పోలికలతో పర్ఫెక్ట్గా వేస్తారు కదా? అందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఎదురుగా మనిషే ఉన్నంత పర్ఫెక్ట్గా గీస్తాను. అక్కేదో ప్రయత్నం చేస్తోంది. అదేంటో నేను తెలుసుకోవాలి. ఒక పిల్లాడి తల్లిని వెతకడానికి మీరు పడుతున్న తాపత్రయం నాకు బాగా నచ్చింది మేడం. అందుకే నా వైపు నుంచి చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ అండి. వెళ్ళొస్తానండి. అలాగేనండి. ఫినిష్ కాగానే మిమ్మల్ని కలుస్తాను. అలాగే. అక్క, హాయ్ అక్క. దాక్షాయిని, నువ్వేంటిక్కడ?
కూరలు కొనుక్కొని వెళ్తూ నువ్వు కనిపిస్తే ఆగానక్క. ఇప్పుడు వెళ్ళారు కదా, అతనెవరు? ఎవరోలే, ఆ టెన్షన్స్ అన్నీ నీకెందుకు? టెన్షన్ ఏంటక్క? విషయం ఏంటో చెప్తే అవకాశం ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. ప్లీజ్ చెప్పక్క. ఆ ఆశ్రమంలో ఉండే రాము నీకు తెలుసు కదా? ఆ, ఆ, తెలుసు. ఆ బాబు తల్లెవరో పూజారి గారికి తెలుసు. ఆయనేమో గుడి మెట్ల మీద నుంచి కింద పడిపోయి ఇంజురీ అవ్వడం వల్ల డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. అందుకే స్కెచ్ వేసే క్యాలిక్యులేటెడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చాను. పూజారి గారు ఆవిడ పోలికలు చెప్తుంటే ఈయన రికార్డ్ చేసుకున్నారు. ఆ రూపం ఏంటో తెలిస్తే నేనే ఆ మనిషిని వెతికి పట్టుకోవడం తేలికవుతుంది కదా. పని తేలికవడం కాదు, ఆ స్కెచ్ నువ్వు చూస్తే అదే నాకు చివరి రోజు అవుతుంది. చాలా మంచి పని చేస్తున్నావు అక్క. అక్క, నాకు చిన్న ఫేవర్ చేస్తావా? ఏంటి? నాకు స్కెచెస్ గీసుకోవడం అంటే చాలా ఇష్టం. నాది బబ్లుది ఒక స్కెచ్ వేయిస్తాను. అతని నెంబర్ ఇస్తావా? నేను చెప్తాలే అతనికి. అయ్యో అక్క, మళ్ళీ నీకెందుకు శ్రమ? నేను మాట్లాడుకుంటాను, నువ్వు నెంబర్ చెప్పు. ఓకే అక్క. సరే, వెళ్ళొస్తాను. నీ ప్రయత్నాలు అస్సలు ఫలించవక్క. వాడు ఎలా స్కెచ్ గీస్తాడో, రాము తల్లివి నువ్వే అని నువ్వెలా తెలుసుకుంటావో నేను చూస్తాను. అన్నయ్య వదిన ఒకరికొకరు దూరమై ఇప్పటికే 7 ఏళ్లు దాటింది సిద్ధాంత్ గారు. ఎలాగైనా వాళ్ళు తిరిగి కలవాలి. రే బబ్లు, ఇక్కడేం చేస్తున్నావు? పక్కెళ్ళాడుకో, వెళ్ళు. వదిన అన్నయ్యలిద్దరికీ అహం ఆత్మాభిమానం అడ్డొచ్చి కలవాలన్న ఆలోచనని ఆపేసుకుంటున్నారు. వీళ్ళేమన్నా ఇలా సీక్రెట్గా మాట్లాడితే అమ్మ విని చెప్పమంది. ఫోన్లో వీళ్ళ మాటలు రికార్డ్ చేసి అమ్మకి వినిపిస్తాను. మీరే ఏదైనా మార్గం చూసి వాళ్ళిద్దరూ తిరిగి ఒకటయ్యేలా చెయ్యాలి సిద్ధాంతి గారు. భార్యాభర్తలిద్దరి మధ్యన దూరం పోగొట్టడానికి, కలహాలు తొలగించి ఒకటి చేయడానికి శాంతి హోమం చేయొచ్చు. కానీ ఇద్దరూ పీటల మీద కూర్చోవాలి. ఇద్దరు నడుమిట్లా పచ్చగడ్డేస్తేనే బగ్గుమంటది. ఎదురుపడితేనే గురకాయించి చూసుకుంటారు. కలిసి పీటల మీద ఏడ కూసుంటారు సిద్ధాంతి గారు. నచ్చజెప్పి ఒప్పించడం కూడా కష్టమే. రామరాజు గారు ఉన్నారా అండి? లేర్రా, బయటికెళ్ళారు. ఏదైనా పనుందా? ఒకసారి కలుద్దామని వచ్చానండి. సార్తో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి నాన్నా? సీతా టీచర్ కి సార్ దూరంగా ఉంటున్నారు కదండి, కలిసి పొమ్మని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. చిన్నవాడివైనా ఎంత పెద్ద మనసు నాన్నా నీది. మేమందరం కూడా అదే విషయం మాట్లాడుకుంటున్నాం. అవునా అండి? ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపండి. కలపాలంటే శాంతి హోమం చేయించాలరా. అన్నయ్య వదినను పీటల మీద కూర్చోమని నువ్వు అడుగుతావా? నువ్వంటే ఇష్టం కాబట్టి, చిన్న పిల్లాడివి కాబట్టి నీకోసం కూర్చుని పూజ చేస్తారేమో. అడుగుతావా? నేను అడగడం ఎందుకండి? ఎలాగో సీత టీచర్ మా అమ్మ కోసం వెతుకుతుంది. నేను మా అమ్మ కోసం చూస్తున్నానని రామరాజు సార్కి కూడా తెలుసు.
మా అమ్మ నా దగ్గరికి రావటానికి హోమం చేస్తున్నామని చెప్పి నా కోసం పూజలో ఇద్దరిని కూర్చోబెట్టండి. వయసులో చిన్నవాడివైనా గొప్ప ఆలోచన చెప్పావబ్బా. ఒక విధంగా ఇది అబద్ధమే అయినా భార్యాభర్తల్ని ఏకం చేయడానికి తప్పు లేదు. ఇదే కారణం చెప్పి వాళ్ళిద్దరి చేత హోమం చేయిద్దాం. అలాగే పూజారి గారు, ఈ భారాన్ని ఎలాగైనా సరే మీరే భుజాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే. రాముని అడ్డం పెట్టుకొని అబద్ధం చెప్పి పెద్దనాన్న పెద్దమ్మతో హోమం చేస్తారా? అమ్మ చెప్తాను, ఉండండి. రండి సిద్ధాంత్ గారు. నమస్కారం. రండి కూర్చోండి. అమ్మా సీత, సీత, సిద్ధాంత్ గారు వచ్చారు, రామ్మా. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. రాము, నువ్వేంటి ఈ టైంలో ఎలా వచ్చావు? సిద్ధాంతి గారితో వచ్చాను మిస్. కూర్చో అక్క, సిద్ధాంతి గారు నీతో మాట్లాడతారంట. ఏ విషయం సిద్ధాంతి గారు? ఇగో ఈ రాము విషయం అక్క. అమ్మా సీత, ఈ రాము కన్నతల్లి ఎవరో తెలుసుకొని తనకు అప్పగించాలి అని నువ్వు బలంగా సంకల్పించావు. నీ ప్రయత్నానికి మా ప్రయత్నం కూడా తోడైతే వచ్చే ఫలితం శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. మీరు కూడా ఇందుకు సహకరిస్తానంటే అంతకన్నా కావాల్సిందేముంది సిద్ధాంతి గారు? అంతేకాదమ్మా సీత, రాము నా దగ్గరకొచ్చి వీడి తల్లి దొరకడానికి ఏదైనా పూజుంటే చేయండి సిద్ధాంతి గారు అని పసి మనసుతో అడిగాడు. కాదు అనలేక అందుకు హోమం చేయాలని నిర్ణయించాను. అందుకు నీ సహకారం కావాలమ్మా. నేనేం చేయాలి సిద్ధాంతి గారు? మంచి మనసున్నోళ్ళు ముత్తైదువులు హోమంలో కూసోవాలంట. నువ్వైతేనే మంచిగుంటది. నిజమే సీత, రాము మేలు కోరే వాళ్లల్లో నువ్వే ముందుంటావమ్మా. హోమం నువ్వు చేస్తేనే బాగుంటుంది. హోమం దగ్గర నేనుంటాను కానీ పీటల మీద నేనెందుకు కూర్చోవడం సిద్ధాంతి గారు? బాగుంటుందా? మిస్, అలా అనకండి మిస్. అసలు మా అమ్మ తర్వాత మీరేగా నాకమ్మా. మీరు పీటల మీద కూర్చొని హోమం చేయిస్తేనే మా అమ్మ నాకు వెంటనే దొరుకుతుంది మిస్. ప్లీజ్ మిస్, నా కోసం మిస్. ప్లీజ్ మిస్, ఒప్పుకోండి మిస్. ఈ ఒక్కసారి ఒప్పుకోండి మిస్. ప్లీజ్ మిస్. సరే రాము, నువ్వు అడిగాక కాదంటానా? మా మంచి మిస్. తప్పకుండా నేనే హోమం చేయిస్తాను, సరేనా? థ్యాంక్ యూ మిస్. మా అమ్మ నన్ను కలవాలని ఆశీర్వదించండి. ఈ హోమం చేయించేది మీరు రామరాజు సార్ కలవాలనే మిస్. మీకు అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి మిస్. తప్పకుండా మీ అమ్మ నిన్ను కలుస్తుంది రాము. సిద్ధాంతి గారు, హోమానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. తప్పకుండా జరిపిద్దాం. సరే సీత, ఇక నేను బయలుదేరతాను. నమస్కారం. నమస్కారం. మంచిదండి.
అరే బబ్లు, ఛార్జర్ ఎక్కడన్నా చూసావా? లేదు డాడీ. దాక్షాయణి, దాక్షాయణి, ఏంటండి? నా ఛార్జర్ ఏమన్నా చూసావా? ఎదిగోండి. ఏమండి?